హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ స్ట్రాటజీ లెర్నర్స్ తెలుగు. అండ్ ఈరోజు మన ఎంట్రీస్ ఏంటివి, మన ప్రాఫిట్స్ ఏంటివి చూద్దాము. అండ్ ఈరోజు మార్కెట్‌కి మనం కొంచెం లేట్‌గా రావడం జరిగింది. అండ్ ఎప్పుడంటే మనము అరౌండ్ 10, 10:15 కట్లా 10:10 కట్లా వచ్చామండి ఈరోజు ఎంట్రీకి మనము. అండ్ కొంచెం లేట్‌గా రావడం జరిగింది. అండ్ వచ్చాక వెంటనే మార్కెట్ కాల్ సైడ్‌లా మూవ్ అయిపోతుంది. సో, మనం ఆ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోలేకపోయినాం. అండ్ నో మనం వచ్చిన టైంకి మార్కెట్ కాల్ సైడ్ ఎంట్రీ మూవ్ అవుతుంది. ఇలా ఎళ్ళిపోతుంది. సో, కొంచెం లేట్‌గా రావడం జరిగింది కాబట్టి ఎంట్రీ తీసుకోలేదు. అండ్ ఈ బ్రేకౌట్‌లో నేను ఆల్రెడీ చెప్పిన. ఇగో ఇక్కడ ఈ బ్రేకౌట్ అయ్యి మార్కెట్ కింద పడిపోతున్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన. ఇగో ఇక్కడ కాల్ సైడ్ ట్రాప్ జరుగుతది. అండ్ ఇది చెప్పంగానే వెంటనే చెప్పిన. ఇగో దీని కిందకొచ్చి పుట్ సైడ్ ట్రాప్ చేస్తాడు. సో, ఇక్కడ కాల్ సైడ్ ట్రాప్ చేస్తాడు. ఇక్కడ పుట్ సైడ్ ట్రాప్ చేస్తాడు. అండ్ దాని తర్వాత మార్కెట్ సైడ్‌వేస్ ఇట్లా పెట్టేసి ఇట్లా మూవ్‌మెంట్ చేస్తాడని చెప్పేసేసి. సో, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇది మంచి బేస్. ఇగో ఈ రౌండ్ ఆల్రెడీ ఉంది గదా! సో, ఇది మంచి బేస్ అవుతది. ఈ బేస్ నుంచి మనం బయింగ్ చేద్దాం అని చెప్పేసి ముందే చెప్పిన. సో, మెంబర్స్ ఎవరైతే లైవ్‌లో ఉన్నారో వాళ్ళకి ముందే ఎక్స్‌ప్లెయిన్ చేసినమాట. సో, కాన్సెప్ట్ ఏమైతది, ఏమైతది అని చెప్పేసేసి ముందే. సో, కావాలంటే మీరు మన యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ ఈరోజు జరిగిందుంది. సో, మన యూట్యూబ్ ఛానెల్‌లో ఏదైతే లైవ్ ఉందో ఒక్క నిమిషం ఛానెల్ అండి. ఈ ఛానెల్‌లో మీరు చెక్ జేసుకోవచ్చు. మనం యూట్యూబ్ ఛానెల్ నిజంగా లైవ్ చేసినామా లేదా అని చెప్పి. 4థ్ మార్చ్ 2023 అంటే డే లైవ్ మొత్తం ఉంటది ఈరోజు. మొత్తం లైవ్ మొత్తం ఉంటది. సో, ఈ లైవ్ మొత్తం మీరు చూడొచ్చు. సో, దాంట్లో నేను చెప్పింది కరెక్టా? కాదా? నేనిప్పుడు వీడియోలో అబద్ధం చెప్తున్నానో, నిజం చెప్తున్నానో మొత్తం మీరు తెలుసుకోవచ్చు. సో, మనం ఎంట్రీ తీసుకొని చూద్దామండి. మనం పర్ఫెక్ట్‌గా ఈ బాటమ్‌లో ఎంట్రీ తీసుకున్నాం. కాల్ సైడ్ పర్ఫెక్ట్‌గా ఈ బాటమ్‌లో ఎంట్రీ తీసుకున్నామండి. మొత్తం పుట్ సైడ్ పడిపోయిన తర్వాత మొత్తం ఒక్క ఎంట్రీ కూడా చేయలేదండి మనము. బికాజ్ ఫ్లోలో ఇక్కడ కాల్ సైడ్ ట్రాప్ జరిగిందని తెలిసినా కూడా మనం ఎంట్రీ చేయలేదు. ఎందుకంటే మన ఎంట్రీ పాయింట్ కరెక్ట్‌గా రాలేదు. ఆ డెసర్ పాయింట్ కరెక్ట్ సెట్ అవ్వలేదు కాబట్టి ఆ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోలేదు మనము. సో, ఎక్కడ వచ్చినా గాని మనం పుట్ సైడ్‌లో ఎంట్రీ తీసుకోలేదు. మార్కెట్ ఫాలో అయిపోయింది చూసి మళ్ళీ సపోర్ట్‌లో ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి వెంటనే సపోర్ట్ ఫార్మ్ అయిన వెంటనే మనం ఈ బాటమ్‌లోనే ఎంట్రీ చేయడం జరిగింది. ఆ బాటమ్ ఎంట్రీ ఏదో చూపిస్తాను మీకు. 47,500 కాల్ ఉంది గదా! 47,500 కాల్ 203లో ఎంటర్ చేయడం జరిగింది. 203 ఈ బాటమ్‌లో. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 18 స్టాప్ లాస్ 188 యాక్చువల్లీ 190 స్టాప్ లాస్. బట్ ఒక రూ. 2 బఫర్ ఇచ్చాము. ఎందుకంటే ఒక రూ. 13 ఉంది కాబట్టి ఒక రూ. 2 పెట్టుకుంటే రూ. 15 స్టాప్ లాస్ అవుతదని చెప్పేసేసి ఒక రూ. 2 బఫర్ ఇచ్చి రూ. 15 స్టాప్ లాస్ పెట్టినా అంతే. సో, దాని నుంచి వచ్చిన బాటమ్ ఎంట్రీలో మనం ఎంట్రీలో కాల్ సైడ్ ట్రిగ్గర్ అయిపోయింది. ట్రిగ్గర్ అయిన తర్వాత చూడండి 255 పోయింది. బట్ నేను ఇచ్చిన టార్గెట్ ఏందంటే 203కి 232 ఫస్ట్ టార్గెట్ అవుతది. సెకండ్ 250 అవుతది అంతే అని చెప్పిన. బట్ మార్కెట్ నేను చెప్పిన మాక్సిమం టార్గెట్ రూ. 230 రూపీసే. రూ. 233 రూ. 231. సో, అక్కడి దాకా వచ్చింది మార్కెట్. మళ్ళీ వెనక డిప్ వచ్చింది. అటు తీసుకుంది. మళ్ళీ పైకెళ్ళింది. సో, 255 దాకా ఎళ్ళింది. సో, మోర్ ఆఫ్ 255 దాకా ఎళ్ళిందండి. అండ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్చువల్‌గా మన ఎంట్రీ సేఫ్ ఎంట్రీ ఏందంటే క్యాండిల్ క్లోజింగ్ లోపడివ్వాలి. దాని తర్వాత ఎంట్రీ పడితే అది కూడా తీసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ చేయడం జరిగిందనమాట. మనము మల్టిపుల్ ఎంట్రీస్ చేయడం జరిగింది మెంబర్స్. సో, ఎవరికి ఆ టైంలో యాక్టివేట్ అయితే ఆ టైంలో మల్టిపుల్ ఎంట్రీస్ మనం ఆ టైం బట్టి చేసామనమాట. సో, మీరు అది చూడొచ్చు లైవ్ వీడియోలో మొత్తము. అండ్ ఇది ఫస్ట్ మనం తీసుకున్న కాల్ అండి. అండ్ మొత్తం ఎంక్వైరీ చేసాను. బ్యాంక్ నిఫ్టీలో ఏమేమి తీసుకున్నానో చెప్తాను చూడండి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మధ్యాహ్నం కూడా ఒక కాల్ తీసుకున్నాం మనం. సేమ్ ఈ ఏరియా ఉంది కదా 255 ఈ టైంలో అంటే మధ్యాహ్నం 1:45, 1:45-2:00 మధ్యలో ఏరియాలో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో సేమ్ 45,700 సీఈలోనే అరౌండ్ 255లో ఎంట్రీ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఛాన్స్ వచ్చింది 203లో ఎంట్రీకి. కానీ లాజిక్ ఏంటంటే చాలా సేపు మార్కెట్ సపోర్ట్ తీసుకొని అక్కడే ఫ్లక్చుయేట్ అయిన తర్వాత మార్కెట్ సపోర్ట్ తీసుకొని అక్కడ ఆర్డర్స్ అక్యుములేట్ చేయడం జరుగుతది. ఎయిదర్ బై ఆర్డర్స్ అన్నా, సెల్ ఆర్డర్స్ అన్నా. సో, ఇక్కడ చాలా సేపు మార్కెట్ అక్యుములేట్ అయిపోయింది కాబట్టి, మార్కెట్ ఇక్కడ చాలా సేపు ఉంది కాబట్టి, మార్కెట్ బై ఆర్డర్స్ అన్నా, సెల్ ఆర్డర్స్ అన్నా అక్యుములేట్ చేయగలుగుతది. అండ్ ఈ బాక్స్ ఎప్పటి నుంచి ఉంది అంటే మనకి అరౌండ్ లాంగ్ ఎక్కడి నుంచి అంటే ఫిబ్రవరి 21 నుంచి ఉంది మనకి ఈ బాక్స్. ఈ బాక్స్ మనకి ఫిబ్రవరి 24థ్ ఎప్పటినుంచో ఉందండి. ఈ బాక్స్ ఎప్పటినుంచో ఉంది. అండ్ మార్కెట్‌లో ముందే చెప్పిన ఇది మంచి సపోర్ట్ ఇది. ఇది మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తది. అండ్ 47,500 అనేది మంచి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తదని ఎందుకు చెప్పినా అంటే, మీరు ఒకసారి ఓఐ చూస్తే మీకు అర్థమవుతది. ఓఐ చూడండి 47,500లో ఓన్లీ పుట్ అంటే మార్కెట్ కింద పడిపోవడానికి ఉంది. బయింగ్ ఆప్షన్స్ ఎక్కువ లేవు అక్కడ. సో, 47,500 టచ్ అయితే అక్కడి నుంచి మళ్ళీ కిందికి తాగేస్తారు మార్కెట్‌ని. యాస్ పర్ ఓఐ చూసేసి మనం చెప్పినామండి. అండ్ 47,300 ఏమో మంచి సపోర్ట్ ఉంది. 500 ఏమో ఓఐ ప్రకారం రెసిస్టెన్స్ ఉంది. సో, అది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. అది గుర్తుపెట్టుకోండి. సో, సపోర్ట్ పైకి పోగానే మళ్ళీ మనం ఇంకో కాల్ తీసుకోవడం జరిగింది. అట్లా మనం ఈ 255 అనేది ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ తీసుకోకుండా. ఓకేనా? అప్పుడు గూడా మనం మంచి టార్గెటే ఇచ్చినాం. 290 టార్గెట్ అని. 290 దాకా పోయింది. 290 కాదు 300 దాకా పోయింది. సో, అప్పుడు గూడా మనకు 40, 50 పాయింట్స్ మంచిగా గెయిన్ చేసినాం మనము. సో, అండ్ దీని తర్వాత మనం ఈ మిడ్ క్యాప్ చూద్దామండి. హీరో జీరో కాల్స్ గురించి చూద్దాము. మిడ్ క్యాప్‌లో హీరో జీరో కాల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి మనం అరౌండ్ ఇక్కడ 12:25కి 12:25 కన్నా ముందే ఎక్కడంటే 12:00కే మనం ఒక ఎంట్రీ చెప్పినాం. సో, 12:00కే ఏ ఎంట్రీ చెప్పినామంటే ఆహ్, ఇక్కడ జరుగుతుంది కదా! 12:00 ఎంట్రీ ఇక్కడ చూడండి. 12:00 ఇక్కడ ఎంట్రీ. 12:30కి ఈ ఏరియాలో ఒక ఎంట్రీ చెప్పినామండి. ఇగో మార్కెట్ కింద డిప్ అయిన తర్వాత పైకొచ్చింది కదా!
ఆ ఏరియాలో మిడ్ క్యాప్ ఒక ఎంట్రీ చెప్పినామండి. ఎప్పుడు 19.75లో ఎంట్రీ పెట్టినాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 17 రూపీస్‌లో పెట్టినాం. స్టాప్ లాస్ ఏంటంటే దగ్గర 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 మీకు రూ. 2.85 స్టాప్ లాస్ అండి. చూడండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతది. రూ. 2.85 స్టాప్ లాస్. అండ్ రివార్డ్ వచ్చేసి చూడండి 1:2 పెట్టినాం. కానీ మార్కెట్ మనకి స్పైక్‌తోని చాలా ఎక్కువ ఇచ్చింది. స్పైక్‌తో ఎంత ఇచ్చింది చూడండి. 1:2.6 ఇచ్చింది. సో 2.85 స్టాప్ లాస్ పెడితే మార్కెట్ మనకి రూ. 7.40 ఇచ్చిందండి. అది స్పైక్‌తో వచ్చింది కాబట్టి టాప్‌లో ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చని చెప్పిన. సో మన టార్గెట్ మొత్తం 24 అని చెప్పిన. 24, 25 రూపీస్ అని చెప్పిన. బట్ మా టార్గెట్ 1:2 ఉండే. బట్ మార్కెట్ ఎక్కువనే ఇచ్చింది మనకి. ఆ కాల్ అయిపోయింది. జస్ట్ మనకు రూ. 2.85 స్టాప్ లాస్ అండి అంతే. 19 రూపీస్ ఉన్న ఆప్షన్‌కి రూ. 2.85 స్టాప్ లాస్ పెట్టినాం అంతే. అండ్ తీసుకొని మంచి ప్రాఫిట్ చేశారు జనాలందరూ. మెంబర్స్ అందరూ మంచి ప్రాఫిట్ చేశారు. అండ్ దాని తర్వాత వచ్చిన కాల్ ఏంటంటే, దాని తర్వాత ఈ కాల్ అనుకున్నాం. ఈ సీ ఆప్షన్ అనుకున్నాం. ఈ క్యాండిల్ తర్వాత. చూడండి ఈ క్యాండిల్ డిప్ తర్వాత ఈ సపోర్ట్‌లో ఈ క్యాండిల్ డిప్ తర్వాత ఈ సపోర్ట్‌లో చూడండి. మార్కెట్ ఈ సపోర్ట్‌లో మళ్ళీ ఇక్కడ సపోర్ట్‌లో మళ్ళీ పైకెళ్తదేమో అని ఎక్స్‌పెక్ట్ చేసి 15.30లో ఎంట్రీ 15.50లో ఎంట్రీ పెట్టుకుందాం. అండ్ 11.5లో రిజర్వ్ పెట్టుకుందాం అనుకున్నామండి. అక్కడ రూ. 3.85 స్టాప్ లాస్ అనుకున్నాం. టార్గెట్ వచ్చి రూ. 7.90 అనుకున్నాం. బట్ ఆ కాల్ యాక్టివ్ అవ్వలేదు మనకి. సో, క్లోజ్ చేయడం జరిగింది. అది యాక్టివ్ అవ్వలేదు. పక్కన పెట్టేసేయడం జరిగింది. ఆ తర్వాత మనకి అరౌండ్ 2:00కి ఒక ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అనిపించి మార్కెట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్‌లో ఉందో అంటే ఈ టాప్‌లో మార్కెట్ ఎప్పుడైతే ఇగో ఈ టాప్‌లో ఉందో బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే ఈ టాప్‌లో ఉందో సేమ్ మిడ్ క్యాప్‌లో గూడా మిడ్ సెలెక్ట్‌లో గూడా ఎప్పుడైతే మనకి ఈ బ్రేక్ డౌన్ జరిగిందో ఎప్పుడైతే మనకి ఈ బ్రేక్ డౌన్ జరిగిందో ఈ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఒకటైనా రావచ్చు. ఛాన్స్ ఉంది అని జెప్పేసి మనం ఏం చేసామంటే ఒక 2.5లో ఎంట్రీ తీసుకున్నాం. అండ్ 2.5లో ఎంట్రీ తీసుకొని అండ్ ఇక్కడ మనము రూ. 2.85 ఎంట్రీ తీసుకోవడం జరిగిందండి. రూ. 2.50 ఎంట్రీ తీసుకోవడం జరిగింది. 2.5 పైసలు ఎంట్రీ తీసుకోవడం జరిగింది. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి రూ. 2 పెట్టుకున్నామండి. 0.5 పైసా ఒకటే మిగిలి స్టాప్ లాస్ రూ. 2 పెట్టుకున్నాము. సో, రూ. 2 స్టాప్ లాస్ అండి ఇక్కడ. మనం తర్వాత ట్రేడింగ్ చేసుకొని ముందుకెళ్ళిపోయినాం. సో, ఎంట్రీ ఎప్పుడు ట్రిగ్గర్ అయిందంటే మనకి అరౌండ్ ఈ పాయింట్ ట్రిగ్గర్ అయింది. 2:10కి ట్రిగ్గర్ అయింది. అలా 1, 2, 3, 4, 5 క్యాండిల్స్ వెయిట్ చేసాం. 4, 5 క్యాండిల్స్ అంటే దగ్గర 20 మినిట్స్ అండి వెయిట్ చేసాం మనము. ఈ హీరోస్‌లో కాల్ 2.5లో ఎంటర్ అయిన ఈ కాల్ అండి. 2.5లో ఎంటర్ అయ్యి ఎక్కడ చూడండి అండ్ ట్రైల్ ఏసి వెళ్ళిపోయాం మనం కాల్‌ని. నేను ముందే చెప్పాను మినిమమ్ రూ. 6 వస్తే గాని నేను ఎగ్జిట్ అవ్వనీకి కాదు అని చెప్పేసి. మినిమమ్ రూ. 6 అంటే క్యాపిటల్ డబుల్ అవ్వాలి. క్యాపిటల్ డబుల్ అవుతే తప్ప నేను ఎగ్జిట్ అవ్వనీకి కాదు. లేకపోతే ఎస్ఎల్ తీసేసుకుందాం అని ముందే చెప్పి హోల్డ్ చేపిచ్చాను. అండ్ అది రూ. 6 కాదండి. అది రావడంతోని మనం దగ్గర దగ్గర 1, 2, 3, 4 క్యాండిల్స్ అంటే దగ్గర 20 మినిట్స్ వెయిట్ చేసినాం ఈ కాల్‌లో. 20, 25 మినిట్స్ వెయిట్ చేస్తే గాని అంటే హోల్డ్ చేస్తే గాని మనకి రూ. 12 అండ్ ఈ కాల్ ఈ స్పైక్ అనేది చాలా ఫాస్ట్‌గా అంటే నీట్‌గా స్లోగా పైగా వెళ్ళిపోతూనే ఉంది. సో, రూ. 6 వెళ్తున్నప్పుడు కొంసేపు వెయిట్ చేసి అరౌండ్ 10-11 రూపీస్‌లో బుక్ చేసుకున్నాము. 12.25 దాకా ఏం చేయలేదు మనము. 10-11 రూపీస్ దగ్గర రాంగానే వెంటనే క్లోజ్ చేసుకున్నాం. ఇంక అయిపోయింది. ఆ ట్రేడ్ అయిపోయిన తర్వాత వెంటనే లాస్ట్‌కి మళ్ళీ ఈ ట్రేడ్ అయిపోగానే వెంటనే మనము 5.50లో ఇంకో ట్రేడ్ అనుకున్నాం యాక్చువల్‌గా. ఇక్కడ 5.50లో ఇంకో ట్రేడ్ అనుకున్నాము. ఈ 5.50లో ట్రేడ్ అనుకోని జస్ట్ ఒక కొంచెంసేపు అనుకుంటే లాజిక్‌గా 5.5 చూడండి ఎంత సేపయిందో 5.50 ఇది రూ. 24, రూ. 25 దాకెళ్ళింది. అండ్ ఇక్కడ చూడండి మనం అంతకుముందు తీసుకున్న రూ. 15.50 కాల్ ఉంది గదా! 15.30ది ఆ కాల్ ఇక్కడ యాక్టివేట్ అవ్వలేదు. ఆ కాల్ ఇక్కడొచ్చి యాక్టివేట్ అయిపోయింది. అది వదిలేసాం గానీ ఇక్కడొచ్చి యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయినాక చూడండి అసలు కొట్టలేదు. సో, మనం ఏ ఎంట్రీ తీసుకున్నా కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఒక పర్ఫెక్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ చూసి పర్ఫెక్ట్ రెసిస్టెన్స్‌లో ఎంట్రీ పెట్టుకుంటాం. సో, అది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో ఎప్పుడు ఎంట్రీ వచ్చినా పర్ఫెక్ట్ లెవెల్‌గా మూవ్ అవుతదనమాట. ఒక వెరైటీ ఉంటది. ఏంటంటే మనం ఏదైతే ఎంట్రీ ఒక పర్ఫెక్ట్ సపోర్ట్, ఒక పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ దగ్గర పెట్టుకుంటే మార్కెట్ వచ్చేసి ఆ పర్ఫెక్ట్ ఎంట్రీ లెవెల్స్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ మార్కెట్ అయినా మనకి రెస్పెక్ట్ చేయాల్సిందే. సో, మనం తీసుకున్న ఎంట్రీ అంత పర్ఫెక్ట్‌గా ఉంటే పక్కా మార్కెట్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు టార్గెట్ కూడా ఇస్తదనమాట. చెప్పాను 15.30 ఎంట్రీ ఇచ్చిందంటే పక్కా మార్కెట్ ఇప్పుడు రూ. 23 టచ్ అవుతదని చెప్పాను. సో, మా టార్గెట్ వచ్చి రూ. 21 అండి. రూ. 23 మా టార్గెట్. సో, రూ. 23 టచ్ అవుతదని చెప్పిన అండ్ టచ్ అయింది. అండ్ మెంబర్స్ అందరూ మంచి ప్రాఫిట్ చేశారు. సో, ఇవన్నీ మనం తీసుకున్న కాల్స్ ఈరోజు. అండ్ ఇక్కడ చూడండి జస్ట్ రూ. 2 ప్రాఫిట్ లాస్. రూ. 2 ఇక్కడ లాస్ మనకి. అండ్ నేను చెప్పాను ఇక్కడ రూ. 2.5 ఎంట్రీ పెట్టాను కదా! అదే టైంలో ఇక్కడ మనకి రూ. 8లో ఉండే. సో, 10, 975 పీఈ అనేది మనకు అదే టైంలో రూ. 8లో ఉండే. అది ఎంట్రీ ఇయ్యొచ్చు. కాకపోతే అక్కడ స్టాప్ లాస్ పెద్దగా ఉంటది. రూ. 4, రూ. 5 ఇయ్యాలి స్టాప్ లాస్. అలా కాకుండా ఈ చిన్న ఎంట్రీ తీసుకుందాం. చిన్న ప్రాఫిట్స్ చేద్దాం. ఎందుకంటే పెద్ద ఎంట్రీ తీసుకున్నప్పుడు పెద్ద ప్రాఫిట్స్ ఒస్తాయి. రూ. 8 ఇక్కడ రూ. 28 ఎళ్ళిపోయింది. పెద్ద ప్రాఫిట్స్ ఒస్తాయి. కానీ లాస్ కూడా ఎక్కువనే ఉంటది. అలా కాకుండా రిస్క్ మేనేజ్‌మెంట్ చేయాలి. కరెక్ట్‌గా మనం ఎంట్రీలు, రిస్క్ మేనేజ్‌మెంట్, మూవ్‌మెంట్ అన్నీ పర్ఫెక్ట్‌గా చూసి పర్ఫెక్ట్ ఎంట్రీ చెప్తే మనకి లాస్ అవ్వకుండా ఉంటది. అండ్ ఈరోజు మీకు ఇంకోటి లైవ్‌లో చూపెట్టాలి. మనం ఫారెక్స్ స్టార్ట్ చేసాం కదా! ఫారెక్స్‌లో ఏమైందంటే
అండ్ ఇక్కడ చూడండి ఫారెక్స్ ఎంట్రీస్ మనం గ్రూప్‌లో ఇవ్వడం జరిగింది. ఇది గ్రూప్‌లో ఇవ్వడం మెంబర్స్ అందరికి ఇవ్వడం జరిగింది. అండ్ ఇది గోల్డ్ అండి ఎక్స్‌ఐయు యూఎస్‌డి అండ్ ఒక్క నిమిషం ఉండండి ఇక్కడ అండ్ ఎక్స్‌ఐయు యూఎస్‌డి అండి ఇది. అండ్ గోల్డ్ స్పాట్ ఇది. గోల్డ్ స్పాట్ చూడండి యూఎస్‌ఐయు యూఎస్‌డి మనం ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 20,2080.795 దగ్గర 803 దగ్గర మన ఎంట్రీ. ఎప్పుడైతే 795 దగ్గర ఉందో అప్పుడు ఎంట్రీ ఇచ్చేసినాం మనము. సో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ అప్‌డేట్ తర్వాత మార్కెట్ చూడండి. మనకి ఎలా మూవ్ అయిందో. 1:2 ఉండే అండి మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో. 1:2 కాదు ఇంకెక్కువొచ్చింది. మార్కెట్ 2088 రీచ్ అయింది. మార్కెట్ 2088 రీచ్ అయింది. మన 1:2 టార్గెట్ ఫినిష్ అయిపోయింది. 1:2 కాదు 1:3 ఇచ్చింది యాక్చువల్‌గా. మీరిక్కడ చూసుకుంటే ఎక్స్ఏయు, యూఎస్‌డి ఇక్కడ చూసుకుంటే ఫారెక్స్‌లో మనకి గోల్డ్‌లో అండ్ ఇక్కడ చూడండి 2088 వరకు 2088.301 అంటే 1:2 కాదండి ఇది 1:3 పైన ఇచ్చింది మనకి రేషియో. 1:3 ఉంటది దగ్గర దగ్గర. సో 1:3.32 అండ్ 1:3.32 ఇచ్చిందండి మన ఎంట్రీ తర్వాత. మన ఎంట్రీ తర్వాత కొంచెం కూడా మార్కెట్ కిందకెళ్ళలేదండి. జస్ట్ ఒక కొంచెమే, కొంచెం మాత్రమే కిందకెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుంచి పైకి రావడం జరిగింది. మన ఎంట్రీ తర్వాత కొంచెం పైకి, మన తర్వాత కిందకి, మళ్ళా పైకి అలా మొత్తం పైకెళ్ళిపోవడం జరిగింది. సో 1:3 ఫారెక్స్‌లో అండి ఇది. ఫారెక్స్‌లో కూడా మెంబర్స్ చాలా మంచి ప్రాఫిట్ చేశారు. మీరు కూడా ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటే అండ్ ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు చేయాల్సింది ఏం లేదు. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోవాలి. అండ్ మీకు కూడా ఏంటంటే ఎంట్రీస్ అందరు కమ్యూనిటీతో కావాలనుకుంటే, అందరితో కలిసి గూగుల్ మీట్‌లో లైవ్ చేసి చేయాలనుకుంటే, లైవ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే, మీరు కూడా మా ఛానెల్ జాయిన్ అయిపోవచ్చు. లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఉంది. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ ఫర్ జాయినింగ్.